రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ప్రీతి ఆత్మహత్య. ఇది ఆత్మహత్య కేసా లేకపోతే ఇది అనుమానాస్పద కేసా అనేది కూడా ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఎందుకంటే రోజుకో ట్విస్ట్ కనిపిస్తోంది కేసులో. నిన్న పోలీసుల విచారణలో భాగంగా సైఫ్ ఎవరైతే ఉన్నారో ప్రీతిని వేధించినటువంటి సీనియర్ ఎవరైతే ఉన్నారో, ఎస్ నేను ఆమెను వేధించాను ఆర్ ఆమెను ఇబ్బంది పెట్టాను అని ఒప్పుకున్నట్టు వరంగల్ పోలీసులు వెల్లడించారు. సో ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే ప్రీతిని ర్యాగింగ్ చేసినట్టు సైఫ్ ఒప్పుకున్నాడు కాబట్టి అండ్ ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంలో ఇప్పటి వరకు ప్రీతి కేసుని విచారిస్తూ వచ్చారు. కానీ టాక్సికాలజీ రిపోర్ట్లో మాత్రం ఆమె ఎట్లాంటి ఇంజెక్షన్ తీసుకోలేదు ఆర్ విషం ఏది లేదు బాడీలో. ఆ రిపోర్ట్ అంతా తేట తెల్లం అయిపోయిన తర్వాత ఇప్పుడు రకరకాల డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. ప్రీతిది ఆత్మహత్య లేకపోతే హత్య? వాళ్ళ పేరెంట్స్, కుటుంబ సభ్యులు మొదటి నుంచి కూడా చెప్తున్నారు ప్రీతిది ఆత్మహత్య కాదు, ఇది డెఫినెట్లీ హత్యే, ఇది అనుమానాస్పద కేసుగానే మీరు నమోదు చేయాలి, ఆ దిశగానే మీరు కంప్లీట్గా కేసుని తీసుకువెళ్ళాలి ఆర్ కేసుని తీసుకోవాలి అని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో రోజుకో ట్విస్ట్ ప్రీతి కేసులో వస్తూనే ఉంది. సో నిన్న సైఫ్ని విచారించినప్పుడు మాత్రం వరంగల్ పోలీసులే చెప్తూ ఉన్నారు, ఎస్ నేను ప్రీతిని వేధించాను, కొంత ఇబ్బంది పెట్టాను, తాను సీనియర్ని కనుక ప్రీతి వృత్తిరీత్యా పొరపాట్లు చేయడం వల్ల తప్పని చెప్పానే కానీ అది ర్యాగింగ్ కాదని మొదట సైఫ్ వాదించు వచ్చాడు. కానీ ఫోన్లో వాట్సాప్ చాటింగ్ చూపించి విచారించడంతో మాత్రం సైఫ్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇక ప్రీతి మృతి కేసులో ఇప్పుడు వరంగల్ సిపి రంగనాథ్ రంగంలోకి దిగారు. మనకు తెలుసు ప్రెస్ మీట్ పెట్టింది రంగనాథే. అప్పటి నుంచి కూడా ఈ కేసుని చాలా సీరియస్గా టేకప్ చేస్తున్న సిట్యుయేషన్. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనం క్రియేట్ చేసింది, అందరూ మాట్లాడుకునేలాగా చేసింది. 1 వీక్ తర్వాత ప్రీతి ఎలా చనిపోయింది, ఏమేం జరిగాయి, రోజుకో ఎపిసోడ్ క్రియేట్ అయిన సిట్యుయేషన్ మనందరికీ తెలిసిందే. సో ఎంజీఎంలోని అనస్థీషియా విభాగం అండ్ ఆర్ఐసియు వార్డ్ను సిపి పరిశీలించారు. అందుబాటులో ఉన్న అనస్థీషియా సీనియర్ విద్యార్థులు అండ్ ప్రీతి సహచరులను కూడా విచారించారు. అనంతరం ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి చంద్రశేఖర్ను కూడా కలిశారు సిపి రంగనాథ్. సో నిన్న ప్రీతి తల్లిదండ్రులను మంత్రి కేటీఆర్ కూడా కలిసిన సిట్యుయేషన్. వాళ్ళు ఒకటే చెప్పారు, నిందితులు ఎవరైనా వదిలిపెట్టద్దు, మాకు న్యాయం చేయండి అని కోరుకున్నారు. సో అక్కడే సిపికి మంత్రి కేటీఆర్ కాల్ చేసి ఎవరైనా ఎంత పెద్దవాళ్ళున్నా ఈ కేసులో వదిలిపెట్టద్దు, పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారణ చేయండి, ఇందులో నిజాలు తెలవాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంది అంటూ కూడా సిపికి ఆదేశాలు జారీ చేశారు మంత్రి కేటీఆర్. సో కుటుంబాన్ని అయితే కొంత పరామర్శించారు. వాళ్ళను పరామర్శించి డెఫినెట్లీ మేము న్యాయం చేస్తామని కూడా నిన్న కేటీఆర్ ప్రీతి తల్లిదండ్రులకు చెప్పినటువంటి సిట్యుయేషన్. ఇది ఈ కేసుకి సంబంధించిన అప్డేట్.